ఏమా ఆత్మ దేవుని వాక్యం వలన దేవుని ఆలోచన వలన ఉంటుందా లేదా? మరి ఇప్పుడు ప్రతి నెట్వర్క్ ను ప్రతి ప్రపంచాన్ని సృష్టించేది ఎవరు? ఇప్పుడు ఆ వాక్యనా? మరి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మించబడ్డాయి. రుజువు ఉందా లేదా? ఇప్పుడు అర్థం ఉందా లేదండి? దేవుడికి స్తోత్రం. అయితే చూడండి, నిరీక్షణ అనేది చాలా అవసరము. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. దేనికోసం ఎదురు చూడాలి? మృతులలో నుండి యేసు క్రీస్తు ఏ విధంగా లేపబడ్డాడో ఒక రోజున నా విశ్వాసమును బట్టి ఖచ్చితంగా నేను కూడా లేపబడతాను. అందుకేనా ఈ భక్తి? లేకపోతే ఈ భూమి మీద నాకు మంచి ఆరోగ్యం ఉంటే చాలు నాయనా, నాకు మంచి ఇల్లు ఉంటే చాలు ప్రభువా, నాకు బ్రతకానికి మంచి ఉద్యోగం ఉంటే చాలు నాయనా, నా పిల్లలు బాగుంటే చాలు నాయనా, నాకు కావాల్సిన ఎన్ని ఉంటే చాలు నాయనా. ఇందుకోసమా ఈ భక్తి? దేనికోసము? అంటే భూ సంబంధం కోసమా? ఇవన్నీ భూ సంబంధమేనే కదమ్మా. మరి ఇప్పుడు ఇవన్నీ అనుభవించిన తర్వాత ఏమవుతుంది నీ పరిస్థితి? ఎన్ని అనుభవించినా ఏదో ఒక రోజు సందర్భాలు కదా, చనిపోవాలి కదా. చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? చచ్చిపోయాం కాబట్టి నేను తీసుకెళ్ళి అందరూ పడేసారు, అయిపోయింది. ఇక్కడతో అయిపోయిందా? అసలైన ప్రారంభము అక్కడ నుండే ఉంది. హల్లెలూయా. ఇది విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ భూమి మీద బ్రతికున్నంతలో నీ జీవితము వ్యర్థంగా నువ్వు ఎంత గడిపేసావో ఆలోచన చేస్తే అంత బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దేవుడు ఈ జీవితాన్ని నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా? ఈ భూమి మీద నువ్వు తింటూ తాగుతూ దుఃఖిస్తూ నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి కాదు. హల్లెలూయా. నువ్వు తినాలి, తాగాలి, బ్రతకాలి, అవన్నీ చేస్తూ ప్రతి విషయంలోనూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. దేవుని చిత్తం నెరవేర్చటమా, లోక చిత్తం నెరవేర్చటమా? అంటే లోకానికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది. ఇప్పుడు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా, లోక చిత్తం నెరవేర్చాలా? దేవుని చిత్తమునే నెరవేర్చాలి. అంతేనండి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. కాబట్టి చూడండి, ఇక్కడే ఇంకొక మాట మీకు చూపిస్తాను. అదే పేతురు రాసిన పత్రిక, 2వ పత్రిక తీయండి ఒకసారి. 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాం. ఆ హేతువు చేతనే